ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం రోజున 52,731 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 17,664 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,24,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొంతవరకు తగ్గింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఎక్కడా కూడా కంపార్ట్మెంట్ లో వెయిట్ చేసే పని లేకుండా డైరెక్ట్ క్యూ లైన్ ద్వారా స్వామివారి ధర్మ దర్శనంకి అనుమతించడం జరిగింది. ఇకపోతే ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 7:30 తరువాత ఎవరైతే కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 1 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. మార్చి 2న స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్ల జారీ. ప్రతి నెల మొదటి మంగళవారం మార్చి 4న స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా మార్చి 2వ తేదీ ఆదివారం నాడు స్థానిక దర్శన కోటా టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఈ మేరకు తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఉదయం 5 గంటల నుండి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ విషయాన్ని గమనించి తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది. ఇదండి 2024 డిసెంబర్ నెల నుంచి ప్రతి నెల మొదటి మంగళవారం రోజున స్థానికులకి స్థానిక దర్శన కోటా టోకెన్లను జారీ చేసి ప్రతి నెల మొదటి మంగళవారం రోజున టీటీడీ వారు స్థానికులకి స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ మార్చి నెలలో మొదటి మంగళవారం అంటే మార్చి 4వ తేదీన, సో మార్చి 4వ తేదీ స్థానిక దర్శన టోకెన్లను భక్తులు పొందడానికి మార్చి 2వ తేదీ అనగా రేపు తిరుపతి మహతి ఆడిటోరియంలోను, అలాగే తిరుమల స్థానికులకు తిరుమలలో ఇవ్వనున్నారండి. ఈ టోకెన్లు పొందడానికి తిరుపతి అర్బన్, రూరల్, అలాగే చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానికులు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్దకు, అలాగే తిరుమలలో స్థానికంగా నివాసం ఉంటున్న స్థానికులు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఉన్న కౌంటర్ల వద్దకు మీ యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకెళ్లి ఆధార్ కార్డును చూపించి ఈ టోకెన్స్ అయితే పొందాల్సి ఉంటుంది. అయితే ఈ టోకెన్స్ ని రేపు ఉదయం 5 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. ఎవరైతే ముందు వస్తారో వారికి మాత్రమే ఇస్తారంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ కింద ఈ టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తిరుపతి, తిరుమల స్థానికులందరూ కూడా దీనిని గమనించుకొని ఈ మార్చి నెలకి సంబంధించిన స్థానికుల కోటాలో ఈ దర్శనం టికెట్స్ ని పొంది స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నెక్స్ట్ అప్డేటు. 44 లక్షల విరాళంతో ఒకరోజు అన్న ప్రసాద వితరణకు అవకాశం. దాతలు స్వయంగా వడ్డించవచ్చు. దాతల పేరు ప్రదర్శన. తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒకరోజు అన్న ప్రసాదాలు అందించేందుకు టీటీడీ ఎస్వి అన్న ప్రసాదం ట్రస్ట్ ఒకరోజు విరాళ పథకం ప్రారంభించిన విషయం విదితమే. ప్రస్తుత అన్న ప్రసాద వితరణ కోసం విరాళాల వివరాలు. ఒకరోజు పూర్తిగా అన్న ప్రసాద వితరణకు 44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఇందులో ఉదయం అల్పాహారం కోసం 10 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం 17 లక్షలు, రాత్రి భోజనం కోసం 17 లక్షలు. దాతలు స్వయంగా భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించవచ్చు. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. ఇదండి తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ప్రతిరోజు కూడా భక్తులకి టీటీడీ వారు అన్న ప్రసాదాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే కదండి. అయితే ఈ అన్న ప్రసాదం ట్రస్ట్ కి 44 లక్షల రూపాయలు డొనేషన్ చేసినటువంటి భక్తులు స్వయంగా
తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకి తమ చేతుల మీదుగా అన్నప్రసాదాన్ని వడ్డించవచ్చు. అలాగే ఎవరైతే అన్నప్రసాదానికి 44 లక్షల అమౌంట్ డొనేట్ చేశారో ఆ డోనర్ యొక్క నేమ్ ని అన్నప్రసాద భవనం వద్ద డిస్ప్లేలో ప్రదర్శించడం జరుగుతుందండి. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా శివ గారు అంగప్రేక్షణం టికెట్స్ ఎప్పుడు విడుదల చేస్తారు గోవిందా అని అడుగుతున్నారు. అంగప్రేక్షణం సేవా టికెట్స్ అండ్ అలాగే అన్ని టికెట్స్ ను కూడా మే నెల వరకు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్నారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయాయండి. జూన్ నెలకి సంబంధించిన అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని టీటీడీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మార్చి 23వ తేదీన రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే మార్చి 23వ తేదీ ఆదివారం పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ ముందు రోజు అంటే మార్చి 22వ తేదీన రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఈ టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ లక్ష్మి గారు, అమ్మ మే మంత్ శ్రీవారి వాలంటీర్ సేవ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పవలెను అని అడుగుతున్నారు. శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవని మే మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి టీటీడీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 27వ తేదీన రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే శ్రీవారి సేవ వెబ్సైట్ అనేది కొత్తగా అప్లికేషన్ చేంజ్ చేస్తూ ఉండడం వలన, అంటే ఆ వెబ్సైట్ అనేది ప్రాసెస్ లో ఉండడం వలన ఫిబ్రవరి 27వ తేదీన రిలీజ్ చేయాల్సిన మే నెల శ్రీవారి సేవని రిలీజ్ చేయట్లేదు. అంటే మార్చి 2nd వీక్ లో అలా రిలీజ్ చేస్తాము అని టీటీడీ వారు అఫీషియల్ గా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. శ్రీవారి సేవ .తిరుమల.org అనే వెబ్సైట్ లో ఈ అప్డేట్ అయితే టీటీడీ వారు ఇవ్వడం జరిగిందండి. శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవని మే మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 2nd వీక్ లో అలా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ టికెట్స్ రిలీజ్ గురించి కూడా టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ రాగానే మన ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ నవీన్ కుమార్ గారు, డైలీ ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ ఇస్తారు, టైం ప్లేస్ చెప్పగలరా అని అడుగుతున్నారు. కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్స్, వీటినే టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఇవి తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్నారండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ని ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వన్స్ రాత్రి 9 గంటలకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఆ టోకెన్స్ అవైలబుల్ లో ఉంటాయనే చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో మీరు ఎక్కడ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్నా నడక మార్గాల్లో నడిచైనా వెళ్ళొచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అంటే వన్స్ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న తర్వాత ఎలా తిరుమలకి చేరుకోవాలనేది మీ ఇష్టం. అండ్ మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఈ టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో అంతమంది కూడా ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో ఉండి ఎవరికి వాళ్ళే ఆ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలంటే ఒకరికి ఒక ఎస్ఎస్టీ టోకెన్ మాత్రమే ఇస్తారు. అండ్ ఈ టోకెన్స్ తీసుకోవడానికి భక్తుల వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం స్టార్టింగ్ లో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఆఫ్లైన్ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ కూడా వన్స్ 6 గంటలకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఎన్ని గంటల వరకు ఆ టోకెన్స్ అవైలబుల్ లో ఉంటాయని చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. అయితే శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్స్ తీసుకున్న భక్తులు ఖచ్చితంగా ఆ నడక మార్గంలోనే నడిచి వెళ్లి 1250వ మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకోవాలి. అలా టోకెన్ ని స్కాన్ చేయించుకుంటేనే ఆ టోకెన్ వ్యాలిడ్ అయ్యి మిమ్మల్ని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనంకి అనుమతిస్తారు. తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గంలో ఆఫ్లైన్ లో ఇచ్చే టోకెన్స్ కావచ్చు, వన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ రోజు ఎన్ని టోకెన్స్ ఇస్తున్నారు, ఏ టైమ్స్ లో ఆ టోకెన్స్ రన్నింగ్ లో ఉన్నాయి, ఎన్ని టోకెన్స్ అవైలబుల్ లో ఉన్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కూడా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో వీడియోస్ కంటే ముందుగానే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అండ్ ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన సమాచారం ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ హిమబిందు గారు, అక్క 300 రూపీస్ దర్శనం టైం స్లాట్ కన్నా ముందుగా దర్శనానికి పంపిస్తారా అని అడుగుతున్నారు. దర్శనానికి వెళ్లేటప్పుడు మీ టైం స్లాట్ కంటే 1 అవర్ ముందు మాత్రమే దర్శనం క్యూ లైన్ లోకి అలో చేస్తున్నారండి. అంతకంటే ఎక్కువ ముందుగా అంటే మీ స్లాట్ టైం కంటే ఎక్కువ ముందుగా క్యూ లైన్ లోకి అయితే అలో చేయడం లేదు. మీకు ఏ టైం స్లాట్ కి అయితే దర్శనం మీరు బుక్ చేసుకున్నారు ఆ టైం స్లాట్ కంటే 1 అవర్ ముందు మాత్రమే మీరు ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని క్యూ లైన్ లోకి అలో చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ లక్ష్మీనారాయణ గారు, జూన్ నెల 500 రూపీస్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని అడుగుతున్నారు. జూన్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని అంటే లక్కిడిప ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, 500 రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్, అంగ ప్రేక్షణం సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, శ్రీవాణి టికెట్స్ అండ్ తిరుమల తిరుపతి అకామిడేషన్, 300
రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, ఇలా జూన్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే మార్చి 18వ తేదీ నుంచి 1 by 1 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. ఆ టికెట్స్ అన్నింటి రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ప్రశాంత్ గారు, మేడం రైల్వే స్టేషన్ దగ్గరవి స్టేటస్ పెట్టని అని అడుగుతున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, అలాగే ఆర్టీసీ బస్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, ఇంకా అలిపిరి బస్టాండ్కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్, తిరుపతిలో ఈ 3 ప్లేసెస్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి సేమ్ అండి. ఈ 3 ప్లేసెస్ లో కూడా కలిపి పర్ డే కి 15,000 నుంచి 20,000 టోకన్స్ వరకు ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.